నమస్తే, నేను డాక్టర్ సరిత. ఈరోజు ఎర్త్ డే. మన చుట్టూ ఉన్న పర్యావరణం మీద మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతున్నాయి. 6 ఒక జంటకి ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారు. స్పర్మ్ కౌంట్స్ అనేది తగ్గుతున్నాయి అన్ని దేశాల్లో కూడా. అయితే డిఎన్ఏ డ్యామేజ్, స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అనేది అధిక అవుతుంది. ఈ వాతావరణంలో ఉన్న కాలుష్యం వల్ల, తర్వాత ఈ గ్యాసెస్ వల్ల, హెవీ మెటల్స్ వల్ల, పొల్యూటెంట్స్ వల్ల, మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఈ ప్రభావం అనేది స్పర్మ్ కౌంట్స్ మీద కనిపిస్తూ ఉంది. అట్లాగే మహిళల్లో చూసినట్లయితే అండాశయం శక్తి అనేది తగ్గుతుంది. దీన్ని ఏఎంహెచ్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం. ఈ ఏఎంహెచ్ వాల్యూ తగ్గి తొందరగా మెనోపాజ్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ హెవీ మెటల్స్, లెడ్, కాడ్మియం ఇట్లాంటి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో కూడా చేరుతున్నాయి. అలాగే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ట్రాన్స్ప్లాసెంటల్ ద్వారా బిడ్డ మీద కూడా, అంటే గర్భసంచిలో ఉన్న బిడ్డ మీద కూడా తల్లి కాన్పులు గర్భంలో ఉన్నప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల అబార్షన్స్ అవటం, ఇట్లాంటి సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. దీనికల్లా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. అంటే మొక్కలు నాటడం, తర్వాత సాయిల్ పొల్యూషన్ని మనం కాకుండా, అంటే ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా చూసుకోవాలి. న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడటం, దాని నుంచి వచ్చిన ఫుడ్ తింటాం. తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత ప్యాక్డ్ ఫుడ్స్, ప్లాస్టిక్ కంటైనర్స్లో ప్యాక్ చేసిన ఫుడ్ తినటం తగ్గించడం. దీని ద్వారా కొంతవరకు మన పర్యావరణాన్ని కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.